నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా జడ్జి శ్రీదేవి. పోలవరం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలి, అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి నిర్వహణ, రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించిన భక్తులు. పేరంపేట రోడ్లోని పెద్ద రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర నిర్వహించిన వైనం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశపు హాలులో జరిగిన సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లను జడ్జి శ్రీదేవి వివరించారు. రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చన్నారు. గత మార్చి 8వ తేదీన ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 5,000కు పైగా సివిల్ క్రిమినల్ కేసులు సదరు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయన్నారు. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 4,633 రాజీ కాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ వినియోగించుకొని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. జూలై 5ని ఫిక్స్ చేశారండి డేటు. ప్రీవియస్గా అయితే మార్చి 8న లోక్ అదాలత్ జరిగింది. అందులో మోర్ దాన్ 5,000 కేసెస్ సెటిల్ అయ్యండి, బోత్ సివిల్ అండ్ క్రిమినల్. ప్రజెంట్ మేము ఏంటంటే 4,633 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. క్రిమినల్ కేసెస్ 1,891, సివిల్ కేసెస్ 2,501, ఎంబీఓపీస్ 241. ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవ్వడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు అందరూ కూడా విన్నర్స్ అవుతారు. కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొందరు లూజర్స్ అవుతారు, గెలిచిన వాళ్ళు. అలా కాకుండా ఇది ఏంటంటే వాళ్ళ మధ్యలో సామరస్యంగా చేయడం వల్ల వాళ్ళ టర్మ్స్ ప్రకారమే అవార్డు పాస్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పబ్లిక్ని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏలూరు బార్ అసోసియేషన్, తణుకు, నరసాపురం అన్ని బార్ ప్రెసిడెంట్స్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ అడ్వకేట్స్కి చెప్పి, అంటే బార్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మేము మా తరపు మా కోఆపరేషన్ మేము అందిస్తామండి అని చెప్పారు. లిటిగెంట్ పబ్లిక్ని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. మీడియేటర్స్ కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మా సెక్రటరీ గారు కూడా పీరియాడికల్గా మీటింగ్స్ కన్వీన్ చేయడం, పబ్లిక్కి వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుందండి. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండలంలోని కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని 7 మండలాల అధికారులతో ఎమ్మెల్యే బాలరాజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రణాళికలతో ముందుకు వెళుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. సోలార్ బోర్సును రైతులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఐపీడీఏని ఎంత డెవలప్మెంట్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ లో మనం ముందుకున్నాం. అలాగే మన పిఓ గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి మీ అందరూ ఈ స్వర్ణాంధ్ర వికసిత్ స్వర్ణాంధ్ర 2047 దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇమీడియట్లీగా ఏదైతే డెవలప్మెంట్ మనం ఏ దాని మీద చేయగలనేది మీరు రివ్యూస్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు రిపోర్ట్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా అని పలువురు వక్తలు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద గల వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద రంగా జయంతి వేడుకలను రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి రంగా అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదన్నారు. అటువంటి మహానాయకుడు అడుగుజాడల్లో యువత నడవాలని, సామాజిక బాధ్యతతో సమాజంలోని అసమానతలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకలకు మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్థానిక నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పోల్నాటి బాబ్జీ, రావూరి కృష్ణ, సింగంశెట్టి సత్యరాజు, మద్దాల ప్రసాద్, దాకారపు కృష్ణ, ఉక్కుర్తి సీతారాం, బాధరాల నరేష్, శేషు తదితరులు పాల్గొన్నారు. పేదల పాలు పెన్నిటి మన వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతిని పురస్కరించుకుని మన జంగారెడ్డి పట్టణంలో చక్కగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా రంగా గారి జయంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. చక్కగా ఈ యువతంతా మహానాయకుడైన వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా జయంతి కానీ ఈరోజు జయంతి, నెక్స్ట్ వర్ధంతి రెండూ కూడా మన అప్లాన్ ప్రాంతంలో జంగారెడ్డిలో కొంతమంది పెద్దలు, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇదివరకు యువతగా ఉన్నప్పుడు పెద్ద విగ్రహానికి చేశారు. ఇప్పుడు దాన్ని మన నదేశానికి మిగిలిన యువత అంతా కంటిన్యూ చేస్తూ చక్కగా మహనీయ యొక్క జయంతి వేడుకను చేస్తున్నారు. చాలా సంతోషం. పేద ప్రజల గుండె చెప్పుడు వంగవీటి రంగా గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు జంగారెడ్డిగూడెంలో కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ పండుగ వాతావరణంలో ఈ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ జయంతి రోజుకి పూర్తయ్యేలాగా 108 రంగా విగ్రహాలకి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాం. జంగారెడ్డి నుంచి ప్రారంభమయ్యి కొయిలగూడెం, కొవ్వూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం మొత్తం కలుసుకుని మళ్ళీ ముగింపు సభ విజయవాడలో చేయాలని పురస్కరించుకున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తూ 1989 డిసెంబర్ 26న ఆయన ప్రాణాలు అర్పించడం, ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో శాశ్వతంగా చిరంజీవిగా వంగవీటి మోహన్ రంగా గారు నిలవడం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కులాలతో సంబంధం లేకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనవంతు
సమాజం కోసం, దేశం కోసం మనం ఏ విధంగా పనిచేయాలి అని చెప్పేసి ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి పేరే వంగవీటి మోహన్ రంగా. లక్ష్మీటాకి సెంటర్లో మరి విగ్రహాన్ని స్థాపించి 30 సంవత్సరాల పై నుంచి ఇక్కడే ఎప్పుడు కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈయన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాలకి కూడా సంబంధించిన వ్యక్తి. మరి ఈయన ఎన్నో పేద ప్రజలకి ఎన్నో ఉపకారాలు చేసి మరి నేనంటూ ఉన్నానని చెప్పి తెలియపరిచినటువంటి వ్యక్తి మన మోహన్ రంగా గారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడంతో సకల శుభాలు జరుగుతాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్లోని పెద్ద రామాలయం నుంచి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి ఆషాఢం సారెను మహిళా భక్తులు శుక్రవారం అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహిళలు సారెను శిరస్సుపై ఉంచి ఊరేగింపుగా తరలి వెళ్లారు. కౌన్సిలర్ సంకు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీరడంతో పాటు పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఆషాఢంలో పుంటింటికి వచ్చే అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు పేర్కొన్నారు. ఆషాఢం సారి గంగానమ్మ తల్లికి 2 సంవత్సరాలు బట్టి సారి పట్టుకు వెళ్తున్నామండి. ఇక్కడ దసరా కమిటీ 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ దేవీ నవరాత్రులు చేస్తున్నామండి. అమ్మవారి కృపకు ఎప్పుడు పాత్రలు కావాలని అందరి గురించి మేము నమస్కారం చేసుకుంటాం. అందరూ బాగుండాలని. ఈరోజు పేరంపేట రోడ్ పెద్దరామలయం ఉంది వేచి చూసిన శ్రీ సీతారామ సంధి నుంచి మన గ్రామదేవత గంగానమ్మ తల్లికి సారి పెట్టడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది కనుక ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చల్లదనం చేసుకుంటే చీర, జాకెట్, సరివిడి, వడపప్పు, స్వీట్లు అన్ని పట్టుకొని వెళ్తే అమ్మవారు పాడి పంట అభివృద్ధి చెందించి మన పిల్లా పాపల్ని చల్లగా చూస్తుందని పెద్దలు చెప్పి ఉన్నారు. కనుక ఇది 2వ సంవత్సరం మేము జరుపుకుంటున్నాము. కనుక ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇళ్ల వద్దకు నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వ పనితీరును వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెరుకూరి శ్రీధర్తో కలిసి కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఇంటింటికి వెళుతున్నామన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి సుబ్రహ్మణ్యం, పాతనాటి కాశీ, తెల్లగారపు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అందించిన సేవలు అజరామరమని ఏపీ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ సెక్రటరీ మహంకాళి రాజా కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రోసయ్య చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంకాళి రాజా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రోసయ్య అందించిన సేవలను, ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు, మాతు రాజా, సాయినాథ్ మాస్టర్, పోలాడి నాగేశ్వరరావు, గొల్లపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జంగారెడ్డిగూడెం డిపో సెక్రటరీ సిహెచ్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. దీంతో దశల వారీగా ఆందోళనలు చేపట్టామన్నారు. కావున తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పబ్లిసిటీ సెక్రటరీ వై అచ్యుతరామయ్య, ట్రెజరర్ కె ప్రసాద్, సభ్యులు చిన్నయ్య, శ్రీనివాస్, సూర్యచంద్రరావు, కేసరీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండి వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి పశ్చిమ గోదావరి జిల్లాతో అవినవ భావ సంబంధాలు ఉన్నాయన్నారు. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో వారి మేనమామ ఇంటి వద్ద పుట్టి పెరిగినట్లు, విద్యాభ్యాసాల అనంతరం చింతపల్లి, పాడేరు, రంపచోడవరం ప్రాంతాలలో అప్పటి బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాలకు, అకృత్యాలకు ఎదురు నిలిచి తిరుగుబాటు చేసిన మహనీయుడన్నారు. ఆయన స్వాతంత్ర ఉద్యమ విప్లవకారునిగా పేరొందిన మహావీరుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని మన యొక్క గిరిజన హక్కులను కానీ అది ఆయన 1-2 పోలీస్ స్టేషన్ మీద కూడా ఆయుధాల కోసం జారీ చేసి ఆయుధాలను నింపి ఆయన హ్యాండ్ రైటింగ్స్ కూడా ఉన్నాయి.
ఆయన కూడా ఒక వీరుడు, ఒక యోధుడు కూడా ఉండేవారు. ఆయన కూడా చూసిన వాళ్ళు చాలా కాలం కిందటి వరకు బతికే ఉన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వ్యక్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని జంగారెడ్డిగూడెం అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి 128వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని క్షత్రియ సేవా సమితి కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కు వద్ద ఏలూరు రోడ్లో ఉన్న అల్లూరి విగ్రహాలకు సమితి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మన్యం వీరుడి పోరాటాలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరుచెర్ల జగపతిరాజు, నంబూరి రామచంద్రరాజు, రుద్రరాజు, ఝాన్సీలక్ష్మి, పెన్మత్స శ్రీలక్ష్మి, వాసవి, వాసంతి, నంబూరి పుష్పావతి, వెంకట రామకృష్ణరాజు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వేముడోలులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు కాపు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక సంత మార్కెట్ సెంటర్ రంగ విగ్రహానికి ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన యువనేత పచ్చమట్ల భీమరాజులు స్థానిక కాపు నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భీముడోలు మండలానికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీల ప్రజా ప్రతినిధులు, కాపు పెద్దలు, యువత పాల్గొన్నారు. అలాగే పోళ్ల నుంచి విచ్చేసిన కాపు పెద్దలందరికీ కూడా ఒకసారి వేముడోలు మార్కెట్ సెంటర్లో వేముడోలుకు సంబంధించినటువంటి కాపు యువత అంతా కూడా యాక్చువల్ గా వంగవీటి మోహన రంగా గారంటే ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడతారు, కానీ వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఆయన అందరి నాయకుడు. వంగవీటి మోహన రంగా దగ్గర కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కుల మతాలతో సంబంధం లేకుండా అనేక మందికి నాయకత్వం వహించినటువంటి ఒక మంచి, అందరికీ కూడా యువతకు ఆదర్శంగా ఉండేటువంటి ఒక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి రంగా గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజు వేముడోలుకు సంబంధించిన యువత అంతా కూడా మమ్మల్ని ఆహ్వానించి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యువత అందరికీ కూడా మరి ఆయన ఆదర్శప్రాయుడని చెప్పడానికి, అంటే నాయకత్వ లక్షణాలు ఎలా రావాలి అని అంటే మరి నాకు తెలిసి రంగా గారికి రాజకీయ నేపథ్యం గాని, కుటుంబ నేపథ్యం గాని, అలాగే మరి మాలాగా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినాడు ఆయన కూడా. మరి అటువంటి రంగా గారు ఒక స్థాయిలో ఈ రాష్ట్రంలో మరి ఎవరైనా మొట్టమొదటి స్థానం ఉందంటే అది రంగా గారి అని చెప్పుకునే స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు మరి రంగా గారు. అటువంటి నాయకుడి యొక్క విగ్రహం మరి మన వేముడోలు సెంటర్ లో ప్రదర్శించినందుకు వారి యొక్క జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి యువత అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ళరసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాధన మహామంత్ర పుష్పం, అలాగే సాయం సంధ్యాహారతి పూజలు
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం ఆరేపల్లి రామారావు మహాలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేయించేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాస ప్రయుక్తంగా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు వేకువజాము నుంచి అమ్మవారి లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీచక్ర పూజ, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములతో పాటు అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ నీరాజన మహామంత్ర పుష్పాన్ని అమ్మవారి సమర్థపూర్వకంగా పూజాధికారులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల కూడా జరుగుతున్నటువంటి చండీహోమ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం నాడు అమ్మవారి యొక్క ఆలయంలో 77వ చండీహోమ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అదేవిధంగా గురు పౌర్ణమి గురువారము, అదేవిధంగా పౌర్ణమి యొక్క మహాపర్వదనాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు ప్రతి నెలా చేసేటువంటి చండీహోమ కార్యక్రమాన్ని రేపు 10వ తారీఖు వచ్చే ఈ జూలై 10వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయ మంటపం నందు, ఆలయంలో వేయించేసినటువంటి యాగశాల నందు ఈ యొక్క చండీహోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాన్ని స్వీకరించబడుతున్నారు. శ్రీమాత్రే నమః. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు వక్తలు కొనియాడారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో వికలాంగులకు సన్నబియ్యం పోషకాహారాన్ని గ్రామానికి చెందిన మంతెన సూర్యనారాయణరాజు, అలాగే భోజనాన్ని ఆకడాలలంక గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ బాజీ, సబియ పర్వీన్ దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి సుబ్బాయమ్మ జ్ఞాపకార్థం, అదేవిధంగా శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ మూర్తి వేరువేరుగా సమకూర్చిన 2 వీల్ చైర్లను 2 దివ్యాంగులకు నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి, వారి అవసరాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులను, దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరుచెర్ల కేశవరాజు, దాట్ల విజయరామరాజు నిర్వాహకులు, పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లల విషయం కాదండి, మంచి మనసుతో వచ్చారు ఇక్కడికి. మన దివ్యాంగులకి సాయం చేయాలని ఈ జాండాజ్ అనే రోజుకి బండి ఇచ్చాడు. రామశెట్టి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం ఇంకొక గోపుడు బండి కుర్చీ ఇస్తున్నారు. వాళ్ళకి చెప్పడం వాడుకుని సద్వినియోగం చేసుకుని ఎప్పుడు కూడా అందుకని డేట్లు మారుతుంటారు. అందుకని ఆ డేట్ ఏంటంటే మన 2వ తారీఖు కాబట్టి 2వ తారీఖు దాటేక ఉంటాయి కదా లోపలు. అందుకని మీరు ఏదైనా ఆలస్యం అయితే కనుక మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే దానికి రిప్లై మా వాడు సోములు గారు ఇస్తారు. మీరందరూ బాధ్యత తీసుకొని మీరు బాధ్యతకుంటే అమ్మా మీరందరూ బాధ్యతగా ఉంటే మేము కూడా బాధ్యతగా ఉండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మంచి మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆదిశేషుని అవతారంగా చెప్పే బలరాముడిగా జగన్నాథుడు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థాన
దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని ఆలయంలో జరుగుతోన్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నాగలిని ధరించిన శ్రీకృష్ణుని సహోదరుడుగా ఉన్న బలరాముడు అంశావతారుడిగా పురాణాలు చెబుతున్నాయి. అటువంటి బలరాముడిగా జగన్నాథుడి దర్శనం భక్త జనులను అలరించింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ద్వారకా తిరుమల మండలం గుండుగొలను గుంటలోని శ్రీ కండిగలమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వెండి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన రోజు రాత్రి 10 గంటల సమయంలో అమ్మవారికి నివేదన అనంతరం నిర్వాహకులు ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తెల్లారి వచ్చి చూసేసరికి ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి ఉండే 2.5 కేజీల వెండి కిరీటం, బంగారు కళ్ళు, మంగళసూత్రం, ముగ్గు పుడక, పట్టీలు, అమ్మవారికి భక్తులు సమర్పించిన విలువైన చీరలతో పాటు హుండీ కనిపించలేదు. దీనితో చోరీ ఘటనపై పోలీసులకు ఆలయ నిర్వాహకులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాల్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సూత్రాల మట్టికి అవకాశం ఉన్నాయి. ద్వారకా తిరుమల, నా పేరు చిలుకూరు ధర్మారావు. శ్రీ కండిగలమ్మవారి పోతురాజు స్వామి ఆలయం నిర్మించి 1 సంవత్సరం అయిందండి. రాత్రి 10 గంటల టైన అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నానాలు, పంచామృతాలు, అభిషేకాలు చేసి అలంకారం చేసి స్నానాలు చేసి మొత్తం తాళం తలుపులు వేసుకుని వెళ్ళామండి. ఉదయం వచ్చేటప్పటికల్లా తాళం భద్రకొట్టేసి అమ్మవారి యొక్క విలువైన వస్తువులు 2 కేజీలన్నర వెండి కిరీటం, 1 కాసు బంగారపు కళ్ళండి, మంగళసూత్రం, ముక్కు పుడక, డిబ్బీలు, విలువైనటువంటి చీరలన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్ళారు. పోలీసు వారు, గవర్నమెంట్ వారు కూడా దీని మీద చర్యలు తీసుకుని కఠినంగా దోషులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. ఇప్పుడు ఆలయ కమిటీ గుండుగొల మండలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్. సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా జడ్జి శ్రీదేవి. పోలవరం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలి. అధికారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన.
జంగారెడ్డిగూడెం పట్టణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ జయంతి నిర్వహణ, రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించిన భక్తులు. పేరంపేట రోడ్లోని పెద్ద రామాలయం వద్ద నుంచి శోభాయాత్ర నిర్వహించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.